వంగవీటి రాధాకి ఎమ్మెల్సీ ఇస్తానని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పింది. ఇస్తారు అన్నది ప్రచారం జరిగింది. చంద్రబాబు గారు రాధాకి ఏం చెప్పారో తెలీదు. రాధా మాత్రం నేను ఎలాంటి పదవులు అడగలేదు, ఏ స్వార్థంతో అడగలేదు, నా పని చూసి వాళ్ళు ఇస్తారు అనుకున్నాడు. అలాగే నడుస్తుంది. వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా వెళ్ళొస్తుంటాడు. రాష్ట్రంలో ఏ మూలన్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలన్నా, పక్కా పల్లెల్లో ఉన్నా, ఏమున్నా సరే నో కాంట్రవర్సీ. పైగా తెలుగుదేశం మీద ఒకప్పుడు ఉన్న ముద్రని చెరిపాడు తను. వాళ్ళ అమ్మ, ఆయన తెలుగుదేశం కోసం త్యాగం చేశారు. రంగా హత్య తెలుగుదేశమే జయించింది, చంద్రబాబు గారే జయించారంటూ పుస్తకాలు కూడా రాసినటువంటిది. సుదీర్ఘకాలం పాటు కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య విభేదానికి కారణమైనటువంటి ఆనాటి పరిస్థితుల్ని సరిదిద్దుతా రత్నకుమారి ఆనాడు కాంప్రమైజ్ అయితే, ఏదైతే వడ్డే శోభనేశ్వరులు అందరూ కలిపి పెట్టిన శాంతి కమిటీ ద్వారా కాంప్రమైజ్ అయ్యి గొడవల్ని కంట్రోల్ చేస్తే, ఆ తర్వాత అసలు ఎలాంటి గొడవలు చేయకుండా సిస్టమేటిక్గా నడిచినటువంటి వాడు వంగవీటి రాధ. ఇప్పుడు ఆ రాధాకి ఇంతవరకు అవ్వలేదు, ఏ పదవి రాలేదు. తను కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యానికి వెళ్ళి, ప్రజారాజ్యం నుండి వైసీపీకి వెళ్ళి, వైసీపీ నుండి తెలుగుదేశానికి వచ్చి, అసలు మర్డర్కి, మా నాన్న మర్డర్కి తెలుగుదేశానికి ఏ సంబంధం లేదు అన్నటువంటి చెప్తా, మరో రకంగా అదేదో రాజశేఖర రెడ్డి వాళ్ళకే ఉన్నటువంటి కోణంలో కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటిది ఉంది. అది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ రాధా సోదరి అయినటువంటి రంగా బిడ్డ అయిన రాధా సోదరి అయినటువంటి ఆశ నిన్న బయటికి రావటం, మొదటిసారి ప్రెస్తో మాట్లాడటం, రాధారంగ మిత్రమండలి ఒకప్పుడు అసలు కథ నడిపించింది విజయవాడని. ఆ రాధారంగ మిత్రమండలిలో విభేదాల కారణంగా బలహీనపడింది. దాన్ని స్ట్రాంగ్ చేస్తానని ప్రకటించడం, అట్లా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తానని ప్రకటించడం, తద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం. ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే, మా అన్నయ్యకి నాకు ఎట్లాంటి విభేదం లేదు, మా ఇద్దరు ఆశయం రంగా గారిదే అన్నటువంటి చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచారన్న ప్రచారం, దానికి ఏదో అడిగితే నేను అట్లాంటిది ఏం నిర్ణయం తీసుకోలేదని చెప్పడం, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు మరి అమ్మాయి ఏమన్నా వైసీపీలో చేరుతుందా ఏంటనేది చూడాలి.